ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. అది కాదు డాడీ, మీకు తెలియదే ఉంది. ఉప్మా అంటే కార్బోహైడ్రేట్స్, ఫాస్ట్ డైజెస్ట్ అయిపోద్ది. ఆకలితో ఇంకా చాలా ఆకలి వస్తుంది క్లాస్లో. ఎందుకు కార్బోహైడ్రేట్స్ అట్లా బిహేవ్ చేస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు మన గట్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, సటైటీ హార్మోన్స్ అని. ఈ హార్మోన్స్ సాటిస్ఫై అయిపోతూనే మనకి ఇంకా చాలు, నాకు వద్దు అని మనల్ని నెక్స్ట్ ఫర్దర్గా తిననీయకుండా బ్రెయిన్కి కొన్ని సిగ్నల్స్ని ట్రిగర్ చేస్తుంది అనమాట. అప్పుడు వెంటనే బ్రెయిన్ మనల్ని తిననీయకుండా అండ్ ఎక్కువసేపు ఆకలిని కానీయకుండా కూడా చేస్తుంది అన్నమాట. కానీ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనం తినేటప్పుడే మన నోట్లోనే సగం డైజెషన్ అయిపోతాయి అండ్ వెంటనే బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో బ్లడ్ స్ట్రీమ్లోకి గ్లూకోజ్గా అబ్జార్బ్ అయిపోతాయి. అందుకే మన సటైటీ సెంటర్ సాటిస్ఫై అవ్వదు. కాబట్టి ఈ సటైటీ సెంటర్ నుంచి అంటే గట్ హార్మోన్స్ బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వవు. కాబట్టి మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తిన్నా కూడా తిననట్లే అనిపిస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో చూపించిన ఉప్మానే కాదు, చపాతీ అనుకోండి, పూరి అనుకోండి, దోశ అనుకోండి, స్వీట్స్, జంక్ ఫుడ్స్ ఏవైనా సరే తిన్నాక ఇంకా ఎక్కువసార్లు తినాలనిపిస్తుంది అండ్ కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ ఇంకా తినాలనిపించేటట్లు చేస్తుంది. కానీ ప్రోటీన్ సోర్సెస్, వెజిటబుల్ సోర్సెస్ అంటే ఫైబర్ సోర్సెస్ మాత్రము అలా కాదు. ఎందుకంటే ఇవి స్టమక్లోనే ఫస్ట్ డైజెషన్ స్టెప్ స్టార్ట్ చేస్తాయి. కాబట్టి ఇవి తిన్న కొద్దిసేపటికే మనకి గట్లోని హార్మోన్స్ బ్రెయిన్కి సిగ్నల్స్ ఇచ్చి మనల్ని తిననీయకుండా అండ్ ఎక్కువసేపు ఉండేటట్లు చేస్తాయి. అందుకే మీ మీల్ ప్లేట్లో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ సోర్సెస్ని అండ్ వెజిటబుల్ అంటే ఫైబర్ సోర్సెస్ని యాడ్ చేసుకోండి. సో దట్స్ ఇట్.